దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లడమ. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 21వ వచనం. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏదంటే ఏదో ఒక మాట నేను చెప్పానని నేను చెప్పానా లేదా అని మీరు ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకుంటారు అనేది ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాలి. ఏదైనా సరే మనకి అనేక మంది చెప్తూ ఉంటారు కదండి, దైవజనులేంటి, ప్రవక్తలేంటి, ఇది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనేసి ప్రవచనాలు చెప్పడం. తర్వాత మనకి ఒక శకునాల కింద మనకి అనేక మంది సన్నిధిలో కూడా, చర్చిల్లో కూడా వారు ప్రార్థన చేసి నాకు ఇలా కనిపిస్తుందమ్మా, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా దేవుడు నాతో మాట్లాడుతున్నారు అనేసి కొంతమంది దైవజనురాలు కూడా మనకి అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ అది నిజంగా దేవాది దేవుడేనా నాతో మాట్లాడింది అనేది మనం ఎలా తెలుసుకొనగలము అనేది తెలుసుకోవాలన్నమాట. చూడండి 22వ వచనంలో ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. దేవాది దేవుడు కనుక మనకి తప్పనిసరిగా మాట్లాడితే, మనకు వాగ్దానం చేస్తే ప్రవక్తల నోటి ద్వారా అది తప్పక నెరవేరిందనుకోండి, అది నిజంగా దేవదేవుడు మనతో మాట్లాడాడని మనం నమ్మాలి. కానీ మన విషయంలో, మన కుటుంబ విషయంలో కూడా అటువంటి మాట జరగలేదనుకోండి, ఒక ప్రవచనాత్మకంగా మనతో దైవజనులు కానీ, ప్రవక్తలు కానీ, దైవజనురాలు కానీ మాట్లాడిన మాట మన కుటుంబంలో నెరవేరకపోతే అది దేవాది దేవుడు మనతో మాట్లాడిన మాట కాదు. దేవాది దేవుడు చెప్పిన మాట వాళ్ళు చెప్పకుండా, చూడండి 20వ వచనంలో, ఏ ప్రవక్తయు అహంకారము పోని నేను చెప్పమని తనకాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పున ఆ ప్రవక్తను చావవలెను. చూసారండి, కొంతమంది మనకి అలాగ నోటికి ఏదో వస్తే అది చెప్తూ ఉంటారు. ఏంటంటే మీకు ఇలా జరుగుతుందమ్మా, మీకు ఇలాగ దేవుడు నాకు ఇలా మాట్లాడుతున్నాడు, మీకు ఇలా చెప్తున్నాను, నాకు దేవుడు ఇలా ఉద్దేశించాడు, నాకు ఇలా చూపిస్తున్నాడు, నేను ఇది ఇలా చెప్తున్నాను, మీరు ఇలా చేస్తారు అనేసి అంటారు. కానీ మన జీవితంలో అది ఎప్పటికీ నెరవేరదు. కానీ అది ఉదయకాల సమయంలో దేవదేవుడు చెప్తున్నాడు, అది ఏ మాత్రము నేనైతే ఆ ప్రవక్తల నోటి ద్వారా వారి నోట్లో నేను ఉంచలేదు ఆ మాటలని. వాళ్ళ అహంకారంతో, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. అది నా నామాన్ని అలాగా, నా నామాన్ని ఇతర దేవతల పేర్లతోటి, ఇతర దేవతలను అనుసరించి నా నామాన్ని నుచ్చరిస్తున్నారు తప్ప, వాళ్ళు అలాగ చేసినప్పుడు వాళ్ళు ఏమవ్వాలంటే చనిపోవాలంటండి. ఎందుకంటే వాళ్ళు దేవాది దేవుడి నామాన్ని వ్యర్థంగా నుచ్చరించి, నా దేవుడు, మీ దేవుడు ఇలా చెప్తున్నాడు అని వాళ్ళకి చెప్పారు కాబట్టి, అబద్ధం చెప్పారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలంట, చంపేయాలంటండి. ఇంకా చూసుకుంటే పైన 18వ వచనంలో చూసుకుంటే చూడండి, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. చూసారండి, దేవాది దేవుడు కనుక ఆ ప్రవక్తల నోట ఆయన మాటలను నుంచినప్పుడు, దేవదేవుడు ఏమైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో అవన్నీ నంటండి మనతో చెప్పినప్పుడు మన జీవితంలో తప్పక నెరవేరుతాయి. ఎందుకంటే మన పట్ల దేవాది దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారు, ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు అని తెలుసు. కాబట్టి అప్పుడు ప్రవక్తల నోట మనకి ఏమైతే చెప్పాలనుకున్నారో ఆ మాటలు ఉంచినప్పుడు, అవి ప్రవక్తలు మనకు చెప్పినప్పుడు మన కుటుంబాల్లోనూ, మన జీవితాల్లోనూ నెరవేరుతాయంటండి. అందుకనే మనం ఏదైనా సరే దైవజనులు కానీ, దైవజనరాలు కానీ, ప్రవక్తలు కానీ అనేక మంది చెప్తున్నప్పుడు
అది మనము ఎదురు చూడాలి. ఈరోజు దేవాది దేవుడు మా దైవజనుల ద్వారా నాతో మాట్లాడాడు కదా! ఇది నిజంగా దేవాది దేవుడే నాతో మాట్లాడాడా? లేకపోతే దేని ద్వారానా ఏ దైవజనులు మాట్లాడారా అని మనము ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు మనకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు మనం ప్రార్థన కూడా చేసుకోవాలి. దేవా, నాకు ఇది వాగ్దానం చేసావు కదా! నాకు ఎప్పుడు నెరవేరుస్తావు? ఎప్పుడు నాకు ఇలాంటిది ఇస్తావు? ఏమైతే వాగ్దానం ఇచ్చున్నారో దాన్ని పట్టుకుని మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. మనం ప్రార్థన కూడా చేసుకున్నప్పుడు అది మన పట్ల జరిగిందనుకోండి, మనకి ప్రవచనంగా మన దైవజనులు చెప్పిన మాటని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి దాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు మన కుటుంబంలో గనక అటువంటి గొప్ప కార్యం జరిగిందంటే నిజంగానే దేవదేవుడు నాతో మాట్లాడాడు. మా దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా నాకు ప్రవచన వాక్యాన్ని చూపించారనేసి మనం నమ్మాలి. కానీ అది నమ్మనప్పుడు, మనకు జరగనప్పుడు ఏమనుకోవాలంటే ఇది అబద్ధం, వీళ్ళు నన్ను మోసం చేశారు అని మనం ఎరగాలని దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో నాతోనూ మీతోనూ కూడా మాట్లాడుతున్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.